ఏపీలో రాజకీయాలు చాలా మలుపులు తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూటమి పార్టీలు కూడా కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు, జైళ్ళు మనం చూస్తున్నాం. ఈవెన్ వైసీపీ మాజీ మంత్రులను కూడా టార్గెట్ చేసి జైల్లో పెట్టేస్తున్నారు. రీసెంట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అయ్యారు. అప్రాక్సిమేట్గా 86 రోజుల్లో జైల్లో ఉన్నాడు ఆయన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. గతంలో వల్లభనేని వంశీ గారు జైల్లో ఉండి వచ్చాడు. ఇలా అనేక మందిని టార్గెట్ చేసుకొని జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా లేవకూడదు అన్న ఉద్దేశంతో ఆ నాయకుల మీద అక్రమ కేసులు బీభత్సం చేసి ఏ విధంగా రచ్చ చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది. ఏకంగా సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీ మద్దతు మాకు కావాలి అని చెప్పేసి కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు దానికి మా నాయకులతో చర్చించి చెప్తామని చెప్పేసి చెప్పడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి ఫైనల్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఎల్లో మీడియాలో కొంతమంది మన వెంకటకృష్ణ, మన ఎల్లమూడల సాంబ వీళ్ళంతా కూడా పాపం బాధపడిపోతున్నారు. బీజేపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరడం అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీకి ఇంకా ప్రేమ ఉంది అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటూ చూపిస్తూ అసలు వాళ్ళ అక్కసుని వెల్లబుస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆపోజిట్గా ఎవరు నిలబెట్టినా ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి గెలిచేది వాళ్ళే. మహా అంటే క్రాస్ ఓటింగ్ ఎన్ని పడతాయి? ఒక 5-6 పడతాయో 10 పడతాయి అంతే కదా, 100 అయితే పడవు కదా. కానీ మెజారిటీ ఫుల్గా ఉంది కదా. కాబట్టి ఇటువంటి ఎలక్షన్లో ఒక రాష్ట్రపతి, ఒక ఉపరాష్ట్రపతి ఇలాంటి ఎలక్షన్లో ఎవరికి మెజారిటీ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం మీద కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆపరేషన్ కూడా మొదలుపెట్టేశారనేసి తెలుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక చర్చగా మారుతుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను పట్టించుకోలేదు. అది ఎవరిని అడిగినా చెప్తారు, అది కామన్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకోవడం జరిగింది, అవును నేను పట్టించుకోలేదు, తప్పు జరిగింది. ఆ సిచ్యువేషన్స్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కేసులు నమోదైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా దసరా నుంచి జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలా. ఇంకా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల టైంలో బీజేపీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించడం, ఇవే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పచ్చ మీడియాకి మింగుపడడం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మరింత పటిష్టం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సెప్టెంబర్ మొదటి వారంలో ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారంట. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సిబ్బంది కూడా కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఎంపీ గురుమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన, రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని చెప్పేసి ఈరోజు గురుమూర్తి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారం మీద కూడా తిప్పి కొట్టేలా ఈ ఐటీ వింగ్ పనిచేస్తుందని చెప్పేసి ఆయన చాలా బాగా వివరించాడు.
ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో కొత్త కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆ పార్టీలోనే చర్చ కూడా నడుస్తుంది. దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ముందు ముందు ఏంటి ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.